సమ్మర్లో ఏం కర్రీస్ చేసినా కూడా తినాలనిపించదు, కొంచెం లిక్విడ్లా ఉంటే తినాలనిపిస్తుంది. అదే సాంబార్ కానీ పప్పుచారు కానీ ఇలా పచ్చి పులుసు చేసుకొని తిన్నాం అనుకోండి, సూపర్గా ఉంటుంది. ఇది తెలంగాణలో ఎక్కువగా చేస్తారు, దీన్ని చారు అని కూడా అంటాము. ఫస్ట్ దీనికోసము పచ్చిమిర్చి కాల్చుకోవాలి. అదే విలేజ్లోనైతే బొగ్గుల పైన కాల్చుకుంటే సూపర్గా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ అవైలబుల్గా ఉండదు కాబట్టి స్టవ్ మీద మనకి ఎన్ని కావాలి అన్ని పచ్చిమిర్చి తీసుకొని స్టవ్ పైన కాల్చేసుకొని గ్రైండర్ బౌల్లో వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మెత్తగా చేసుకోకూడదు, కొంచెం బరకగా చేసుకోవాలి. దీంతోనే టేస్ట్ వస్తుంది చారుకి. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని తీసుకొని వాటర్ పోసుకోవాలి, తిక్కుగా ఉండకూడదు. తగినన్ని వాటర్ పోసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని మిక్స్ చేసుకుని తర్వాత తాలింపు పెట్టేసుకోవాలి. స్పైస్నెస్ బట్టి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ లో పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ తో గార్నిష్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ చారు రెడీ అయిపోతుంది. ఒకసారి తిన్నాం అనుకోండి మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. చాలా ఈజీ కూడా. లైక్ అండ్ సబ్స్క్రైబ్.